అవ్వా అంత నాశనం అవ్వటే అంత నాశనం అయిపోయా ఎవడు కన్నేసిండో ఏం పాడో అంత నాశనం ఏమో లేట్ చేయబట్టే పాడుగాను ఏంది కథ వాడి మొత్తం నాశనం అయిపోయి 30-40 పెట్టెలు అవుతుంది అనుకుంటే దీనికి పాడుగాను అంత నాశనం అయిపోయింది. సరే ఇది అటేవాయే ఈ పిల్లలు అటేవాయి ఎప్పుడు తెంపాలి ఎప్పుడు మార్కెట్ పంపాలి దీనికి పాడుగాను. ఇగో అంత నాశనం అయింది. ఇగో అయ్యో ఇట్లా లాసు అట్లా లాసు అంత నాశనం వ్యవసాయం పాడుగానికి ఇదే వ్యవసాయం చేసుడు ఇది అటే మళ్ళా మొత్తం నాశనం ఎప్పుడు పడుతుంది. ఇంకా రాకపోయా వీళ్ళు కథ పాడుగానే అగో వీళ్ళు ఇంకా ఏమైందా గింత లేట్ చేస్తున్నావు? ఇక కాయ ఎప్పుడు ఏం బాలే ఎప్పుడు మార్కెట్ పంపిద్దాం అవురా బావ నీకేమైనా అయినా అదిరా గింత లేట్ చేస్తున్నావు ఎందులో ఏమైతుంది రాయవారి ఏమొచ్చినావు నీ మొఖం వచ్చినావు ఎప్పుడు తెంపుతావు ఎప్పుడు అవుతుంది నీ పని పాడు నీకేమైతుందా? అయ్యో పెళ్లి నడక నడవంగానే అయిపోతుందా? ఏది ఇది సేనేనా ఇది ఏంది ఇది ఎప్పుడు పంపాలి ఎప్పుడు మార్కెట్ పోతుంది ఎప్పుడు తెంపుతారు? ఎన్ని పెట్టాలి అరే తెంపుడు ఏం రా ఇప్పుడు నేను ఎంత పని చేసినావు రాకు చూడు అదంతా మంది ఎట్లా కొట్టాను. అయ్యో ఆగరాదు మార్కెట్ ఎన్ని పెట్టలు అయితే గన్ని పెట్టలు పంపుదాం కానీ ఏమిటి వెళ్ళి పెట్టుకుంటారో వాంతోని రానే అత్తివి ఏందే బాగానే పడుతున్నావు గడికోసారి కొడుకులని వెనక చేసుకొని మాట్లాడుతున్నావు ఏంది? వాడేమో వాడైతే చదువు అని వాడి చేయలేక రావు వచ్చిన కూడా జరగబడ్డావు నీ ఎవరు వ్యవసాయం చాలా కూడా పో ఏందన్నా జరగొట్టేది నేను చెడిపోయింది మనిషి నాకు పనులు ఉన్నాయని అటు బొమ్మ నువ్వే అంటావు ఇటు బొమ్మ నువ్వే అంటావు మొహం కట్టుకోవద్దు భోజనద్దు తానం చేత ఏమో నువ్వు అన్న ఉంటే అన్నాను దీన్ని అలాగే చెప్తున్నా ఏ పోరేరా ఏదేందా ఈ నచ్చి బాగా చేసినట్ట తిడుతుండు రాయే. అవునమ్మా సప్న దానికంటే బుద్ధి లేదు నువ్వన్న జర తొందరగా వస్తే అయిపోగా బిడ్డ శనివాళ్ళ కానీ జర తొందర రావద్దా బిడ్డ? కాదు మా ఇంటికాడ పని చేసే వరకు లేట్ అయింది ఇక వచ్చినాం కానీ ఎంతసేపు నలుగురం చేస్తే చెప్పనేపుతుంది పాతమ్మ ఒర్రుడు పాడుగాను పని చేసుడు తక్కువ అవుతాను ఒర్రుడు ఎక్కువ అవుతాను మీ మొగ్గంలా చేసిరు ఏందో ఒరుతాను బాగా నువ్వు ఎక్కువ తక్కువ ఒరగా నా ముందు ఏం చెప్తాను నువ్వేడు పోతున్నావురా ఈ సార్లు పెట్టుబట్టుకొని పో ఈ వ్యవసాయం సార్లు ఉండా బంగారు నీ వ్యవసాయం సార్లు ఉండా పో బాబు రంగు ఎప్పుడు వేసినా మళ్ళా అవునా అబ్బా ఏంటి ఇది నాకు లేవా తెలియట్గలవు నాకు వేసుకోరా ఈ ఫోన్ చూడే ఇది చూడు అవుతా వాట్సాప్లు చేస్తారు కావచ్చు మరి చూడు పెన్నులు ఇగో ఐసి విలువ పెన్నులు పెట్టి కొని తిరుగుతుండే సారు లవ్లో పడ్డావా నువ్వు పెట్టేసుకొని నీకు అయినా బాగానే పెట్టే ఉరుకుతున్నావు మరి తేపా నువ్వు తెచ్చుకుంటావా నువ్వు వచ్చలేడు మళ్ళీ పొద్దుగాల ఇక నువ్వు పొద్దున్న వస్తే ఇక ఏర్పాటు కానీ ఇక వాడు తెంపు అవు కాయలకంతా పురుగు పట్టినట్టున్నది కదా మందు కొట్టపోయినావు ఇంత నేననే కొడుతుందా అనే పెద్దోడు నేను ఈ మందు పాడుగా మందు కొట్టినా అట్లా పాడైంది కొట్టకున్నా అట్లా పాడైంది వ్యవసాయం పాడుగాని పో నువ్వు చేసినావు ఇక అదే కదా ఏం చూస్తానో తెంపు రే నువ్వు తెంపావు అవి కాదా అది తెంపావు ఏం చేస్తావు వెళ్ళకాడికి ఎన్ని అయిపోయింది. అవునే నువ్వు అన్నా చెప్పలేవే సింధునికి చేసి మొత్తం నాకు రెక్కలన్నీ ముక్కలు అయిపోతున్నాయి కానీ నాకు కొంచెం ఆసరైనట్టు అవుతాడు పెద్దోడు ఎంతగానం చేస్తాడే నాతోడి కోడలి పిల్ల ఏమనుకుంటుంది జర చెప్పు వానికి. నేను చెప్తానయ్యా వానికి చదువు అయిపోయింది కాదురా ఇంత చేను పని కన్నా ఆసరా కదా లేకపోతే ఎక్కడైనా ప్రైవేట్ దాంట్లో నౌకరన్నా చూసుకోరా అని చెప్తానా. ఇక వారు రాకపోతే నేనేం చేయాలి చెప్పు? వాడిని ఇట్టం వచ్చిన పని చేసుకొని వాడిని అందరు గునిపించలేనా కన్నను మనం కూడా గునిపిస్తే ఎట్లనయ్యా చెప్పు? మనం వెనకేసుకురాకపోతే వాడిని ఎవరు వెనకేసుకొస్తారు చెప్పు నువ్వే? అవును ఇంకెన్ని రోజులు అంటే వెనకేసుకుని రావండి. పెద్దోడికి ఓపుకున్నంత వరకు వాడు మంచిగానే ఉంటాడు. మళ్ళీ ఓపిక నశిస్తే ఎన్ని లొల్లీలు ఎన్ని పంచాదులు ఎందుకే ఇదంతా మనకు. వానికి జర గట్టిగా నువ్వనే చెప్పరా? అదే చెప్తే తీయగా
తెంపు కానీ పొద్దుపోతుంది ఇక ఇక కాయలే లేవు. మా మామేమో గంతగానో లొల్లి పెట్టారు, కాయలు దింపుదురా కాయలు దింపుదురా అని. ఏం చేస్తానవే వేరే చెట్టుకి డెలివరీ చేస్తున్నది కనిపించలేదా? ఇక్కడ కాయలేడు ఉన్నాయి, తెంపు తెంపు అంటున్నావు. పంద తప్పించుకుందామని అలా లేని కాడ వెళ్ళి పెడుతున్నావు ఇట్లా. ఇవి కాదే కాయలు తెంపతలే. ఇవి అట్టి పిందెలే, ఇవి పట్టుకొని మార్కెట్కి పోతే ముఖం మీద వేసి కొడతాడు ఆడు. సరే తికాడు తెంపు చూపా. గట్టు కాదు కానీ నిన్న మందు కొట్టిన అయ్య కొడుకులు ఇద్దరు వచ్చి కొడుతారు కదా, ఇదేనా మందు కొట్టుడు? నిన్ననే కూర్చుంది కాదు, నిన్నటికి ఈనాటికే పెరుగుతా ఇంత పొడుగు చూడు ఏయంగానే జనం పెరుగుతా అదే ఇది కట్టడే. ఓ మా చెప్పినది చెప్పమంటే 100 చెప్తావు. పని చేస్తాను తీవ్రం ఎందుకు నాకు అర్థం కాదు. ఆడ కట్టిన కొడతాడు బాగా పని నల్లగానే చూస్తుంది. కట్టు పోదాం పాయే. అయ్యో నీ వరుడు మునుగా నువ్వైతే వెనకనే వస్తాడు, నువ్వు వస్తాను కానీ. ఏమైందిరా అయిపోయినాదిరా తెంపుడు పవన్. ఇక వాడు అయిపోయింది ఆగు అంత రసపడదు నడువే. నువ్వైతే వారాదు. ఓ పోయి గిడు ఉన్నాయి రాయే గిడు ఉన్నాయి తెంపావు. నీ చేతులకి జట్లు పుట్టినాయి, నువ్వు తెంపత్తలేదా? తెంపుతుంది జట్టలు గిట్టలు ఏమిటికే ఏమో. ఇగో ఆవు గాని మీ తమ్ముడు అర్ధరాత్రి వస్తాడు, తాగత్తాడో తడిపత్తాడు, రాత్రి లేచి నీ బువ్వేసుడేంది? నువ్వు నౌకలు చూసుకోమ్మాను, లేకపోతే పెళ్ళన్న చెయ్యండి, ఇంత పనికన్నా ఆసరవుతాడు. అవునే ఇంటికి పెద్ద దిక్కు నేనా మా చేయలేడా? నాకు ముడికి 33 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటికి మా అంటే నాకు భయం. ఆయనకు ఉన్నాయా భయం? మా అయ్య చెప్పుకోవాలి, నేను ఎట్లా చెప్పాలి? నేనేమన్నా చెప్తే నీకు బాగా కోపం వస్తుంది. మీ అవ్వయ్య చెప్తారని నువ్వు చూస్తాను, కానీ చేసేసి మన చేతులు తెల్లబడుతున్నాయి. రేపు మనకు పోరో కుడితే వాళ్ళకేం సంపాదించిన వాళ్ళు ఇప్పుడు మనం చేసింది కూడా పొత్తులనే వంచుతారు. నువ్వన్నా నిజమేనే బుజ్జి. కొత్తిల్లు కడితివి, చీలకు లగ్గం చేతివి, ఆయనకి ఇంతగానం చదివిపిత్తి, అలా మనకు అట్టం లేదా అని వెనక తిరిగి చూసుకుంటే మన సొంతంగా రూపాయి లేపా. ఈయనడో మసిలి పాకానికి వస్తుంది. ఇన్ని రోజులు ఆగినాం, ఇంకొన్ని అద్దలం ఆగుదాం తీరాదు. ఆగపోతే ఏం చేస్తా? నా లగ్గమైన కంచెలు చూస్తాను, నువ్వు అడిగింది లేదు చేసింది లేదు. ఇగానా ఈ దండం పెడితేనే ఇంట్లో ముచ్చట వచ్చే వరకు ఒక్కో లెక్కలు ఎత్తావు. ఇంకటి పోయి తంపుతే ఉంటే గిదే అయితే మనం గడ తెప్పో అన్ని కదే పని తప్పించుకునే వేసాలు. ఏ సాట కాదు కానీ నన్ను అనడానికి మంచిగా వస్తుంది నోరు. అదే అయ్యవ మీదకి అన్నదమ్ముల మీదకి రానే రాదు. ఆడియో నువ్వు అత్త తీయే నీకు ఏలో ఉండదు. తప్పుడు ఎందుకు? నేను చెప్పుకోమంటన్నా. చెప్పుకుంటా చెప్పుకో, మాదేంపుతా. నాకు ఆకలి అవుతుంది. కాకు నువ్వు ఎంతసేపు అయ్యా వచ్చి? అయ్యో ఇప్పుడు ఆకలి అవుతుందంటావు? అరే ఆకలి అవుతుంది చెప్పుకో. అరే ఆగలే అదే. అరే నీకు ఆకలి అయితే 2 బీరకాయలు కడుక్కొని తినిపో. ఏంది బీరకాయలు తినన్నా? బీరకాయలు ఇవి తినని. అరే రాయే జర దండమే, నీ మార్కెట్ టైం అవుతుంది. అయితే కానీ తెంపుకో. నిందు మళ్ళా నువ్వు వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు రారా అనే నువ్వే పిలుస్తున్నావేంది? తెంపుకో. ఏందో ఏమైంది మళ్ళీ గడ్డ ఎందుకు పోతున్నావే? అరే మార్కెట్ టైం అయింది రాయే జర దండం పెడతానే. ఆగో తిండి తినయ్యవా? తినక ఏ పని సంపాదిస్తావు? చెప్పుకో. ఒకటే ఒరడోడతావు చెప్పుకో. అరే మార్కెట్ టైం అయిపోతే అరే బుక్క బువ్వ తినయ్యవా? నువ్వే కాళ్ళకి వెళ్తున్నావు, వాళ్ళకి ఆకలి అయితే వాళ్ళు చెప్పరా? చెప్పుకో. ఆకలి పడైతుంది. ఏ హెగ్గి కాయలు పట్టుకొని వెళ్ళిపోతారు, గజ్జీలు పోతారు, పడ్డెప్పుడు పోతారు, సాకా సిద్దిపేటలో వారేసి రాక. ఏమో మార్కెట్ టైం ఈయన గానుకున్నది. ఉదయం ఇప్పుడు అవుతారా తిన్నా కదా ఇతని ఇలా కొత్తానా ఇది ఇంత పోరాడు ఎటువంటి రాజు కాడు. ఏం బాధ తీయాలి కనిపిస్తున్నాడు. ఇక అత్తే సిద్దిపేట పోయి బిర్యానీ అన్న తినేద్దాం. హలో రాజు ఏడున్నావురా? ఇటు రాలేవుగా, సిద్దిపేట పోయి బిర్యానీ అన్న తినేద్దాము. మళ్ళీ తినదాం. నరే సద్దు మొదటి పైసలు ఇచ్చినారా? మొదటి పెట్టినాయి పెట్టి అవి వెళ్ళి నువ్వు ఇస్తావా? ఏమో అన్నట. ఒక నిమిషం ఏమో బాగా మాట్లాడుతున్నావు. ఏ రాజుగారు రా, వానికి ఏదో పని ఉందట, సిద్దిపేట పోదామన్నాడు. ఏంటంటే మరి ఏం లేదు అట్టిగానే ఏం చెప్పరాదు. ఏం లేదు కానీ అయితే నువ్వు ఎప్పుడు వచ్చింది చదువుతున్నావు? ఇట్లా వచ్చి నిన్న పోతున్నావు కనమాట. చదువుకుని కూడా లేదా? చదువుతున్నాయి. ఏమో రా, నువ్వు చదివి మస్తు రోజులు అవుతుంది కానీ నీకు నౌకరు వచ్చింది లేదు, మన లేదు. మాకే ఇసుక వస్తుంది, మీ ఇంట్లోకి వస్తలేదురా.
ఏం చేద్దాం, వచ్చే టైంలో అదే వస్తుంది. సరే సరే అందరూ నా చదువు మీద పడి ఎడుతుర్రేంద్రా, వచ్చే టైంలో అదే వస్తుంది. మేము నాకు లేని బాధ మీకెందుకు? వస్తుంది వస్తుంది సిద్దిపేట నుంచి బస్సు వచ్చింది కానీ నీకే సరే పో మేము సిద్దిపేట పోయినాం. సరే పోర్రా పోరి చూస్తాను. ఏమిటి నువ్వు చూసేది? మొన్న ఇచ్చిన 200 ఇవ్వపోతే మొన్న వచ్చి సిద్దిపేటకి వచ్చి బిర్యానీ బొక్క లేకుండా మీకు ఇచ్చినావు. 200 ఇచ్చినావురా? నేను ఫోన్ చేస్తాను మళ్ళా. ఇక దకాండోడు బండి వేసుకుని రారా చెప్పనంటే. హలో అరే పోడా మన ఇద్దరే ఓడు నరేష్ గారు ఎందుకురా? మొన్న 200 ఇచ్చిండారా? నువ్వు ఇస్తావా? మీకు బిర్యానీలో కూడా థమ్స్అప్ తాగబెట్టాలి. ఇగో నాకు తాగబుద్ధి అవుతుంది, తినబుద్ధి అవుతుంది, పోదాం. నువ్వు అత్తే రాలేకుంటేది చక్కగా ఆటో కన్నా పోతా. సరే మరి నువ్వు రా. నారేజ్ గారు పడుకోపోడు. నారేజ్ గారు వాడు పైసలు లేడు మన ఈ బాధ ఇచ్చినట్టుగా. అసలు ఏంది, ఇంట్లోది అదే బాధ, బయట దోసుగాళ్ళ దగ్గరికి పోదామన్నా వాళ్ళు అదే బాధ. జాబు 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 జాబు. నాకు లేని బాధ వీళ్ళకెందుకు? వచ్చే టైంలో అదే వస్తుంది. ఇవాళ రేపట్ల విలువలు, మనిషికి విలువలు ఎట్లా ఇస్తారంటే జాబ్ ఉండాలి, లేదంటే పైసా ఉండాలి. ఇట్లా తయారైంది. వదినా వదినా కొన్ని నీళ్ళేవా? ఏంది నరేష్ చిన్న పిల్లగాని లెక్క? నీ చుట్టూ చేయాలా ఇంకా చేయాలా లేకపోతే చేరుకోండి చేయాలా? ఎంతకాలం చేయమంటున్నావు? ఏమైంది వదినా? ఏమైందంట నువ్వేందయ్యా? ఎప్పుడు ఇప్పుడు పుస్తకాలు ముంగడ వేసుకొని ఎప్పుడు చదువు చదువు అనుకుంటూనే ఉంటాను. నీకు ఆ నౌకరు వచ్చింది లేదు, నువ్వు వేసింది లేదు, మాకు పెట్టింది లేదు. చేసి చేసి మరి ఎక్కలు తెల్లబడతాయి. అరే ఏందే మీరు ఎప్పుడు గీయలేనే? అవునా? నేనేం మాట్లాడినా నీకు లొల్లి లెక్కనగా అనిపిస్తుంది. అవునా? మీ వదినకి ఏం చెప్పకుండా ఏమైతుందిరా? అరే ఇప్పుడు నేనేం ఎదురు ఏం చెప్పినా అన్న? నేనేం చెప్పినా అసలు? ఏమన్నా అంటున్నారా మరి? అది ఏమో ఇక నేను ఏమన్నా పాపం ఉంది. అట్లానా? ఏం పాపం చేసినా మేము ఏమంటున్నారు అంతగానో నిన్ను? అవునా? శనికాడికి రమ్మంటున్నావా, శనికాడికి రమ్మంటున్నావా, ఆ పని చేయమంటున్నావా, ఈ పని చేయమంటున్నావా? అన్ని మేమే చేసుకురావాల్సి. అవునా? అక్కడ చదువుకుంటున్నా ఇబ్బంది కావద్దని ప్రతి ఒక్కటి అదొక్కటి చదువుకుంటా అప్పులో సప్పులు వేసుకుంటూ చదివిస్తాను. ఒక్క మారు అన్న దారమే మరి పర్వాలు అంత సిపాయి అయిపోయినావా? ఎవరైనా తండ్రి ఆయన ఎందుకు పడతాడు? రాత్రి అత్తే తలుపు ఇష్టానికి నేనే ఉంటి. ఏంటిదే లొల్లి? ఏందిరా? ఏమంటారు రమ్మని? మన చదువు అయిపోయింది, నౌకరు చూసుకుంటా రాదురా. ఇంకేం నేనులే ఏం నేను చదువుతా అంటానా? మన రాత మంచిగా లేక మనకి నౌకరు దొరుకుతలేదురా. తీరా మా రాతలు మంచుకున్నాయా? పొద్దున లేతరేసానికి ఆడుకోవాలి, అన్ని పనులు మేమే చేసుకోవాలి. మానైతే మంచిగా ఇంటికాడ కూర్చోబెట్టి పెంచుర్రి చాలుర్రి. మేం చేసింది కూడా మాడికి అవ్వటే. అయ్యో ఎందుకు బిడ్డ గట్ల మాట్లాడతాను? అట్లా నౌకరు లగ్గం చెయ్యి. ఏందే వాని బాగా వెనక చేసుకొని వస్తున్నావు? అరే పెద్దోడు చేసినాడు చిన్నోడు చేయదు దానే. చదువు చదువు అనుకుంటామని మొత్తం ఇక్కడనే వస్తున్నావు అని బయట రమ్మని లేకుండా బయటకు వెళ్ళిపోమని. ఏందయ్యా గట్ల మాట్లాడతాను? ఎందుకు వానంత తీసి పరేసినట్టు మాట్లాడతాను? ఏదో దేవుడు చిన్న చూపు చూసేపటికే వానికి నౌకరు అత్తలేదు. వాడికంత చదువుకుంది నౌకరు కోసమే కాదయ్యా. వాడేదో కోపంలో మాట్లాడిండు, వాడికి తగ్గట్టు నువ్వు మాట్లాడతావా చెప్పు? అత్తమ్మా ఇక రేపే మా పొగ్గీడి దాకా వచ్చిందట బస్ స్టాండ్ దాకా, ఇంటి దాకా వచ్చడే ఆలస్యం. ఏంది గట్ల మాట్లాడతాను? ఓ పిసదానా ఆడు ఇయ్యడే ఇంకా 10 ఏళ్ళు అవుతాడు చదవని ఏం పోతుంది. నేను పీసోళ్ళైనా ఆడు బుక్కులు తెమ్మంటారు, ఇంత పెద్ద తేవాలి, వాడు చదువుతున్నట్టు అట్లా. ఇక నువ్వు నీళ్ళు ఇవ్వాలి, అదే నీళ్ళు ఎత్తున్నాడు ఛాయ పోయాలి, టైంకి అన్నం పెట్టాలి. ఇక మేము ఉత్తవలా వెళ్ళం, బాయికాడి పని చేనుల పని చేసుకుంటూనే ఉండాలి. ఇక సార్కి ఎప్పుడన్నా ఫీజులు అవసరాలు పడతాయి కదా, అన్నా బాబా అని పిలిచినప్పుడు ఆ సార్కి మేము ఫీజు పైసలు ఇవ్వాలి. అంతే కాదే? అవునా? నేను చదువుకోలేదురా, నేను చదవలే.
ఆమె చేసింది ఉత్త డిగ్రీనా, నువ్వు పెద్ద పెద్ద డిగ్రీలు, ఇంత పొరుగుంటే డిగ్రీలు, మాకున్న 5 డిగ్రీలు. అవునే అవ్వ, చిన్నప్పటి నుంచి వాడిని గిట్టడానే వాడి చిన్న చూపు చూస్తాడు, చిన్న చూపుతాడు. ఇక దేవుడు ఎప్పుడే వాడి పెద్ద చూపు చూసేది. నువ్వు మొక్క వాడి, ఇది మొక్క వాటే. దేవుడు ఏం చెప్తాను ఎరికేనా, అరే నీకు నౌకరు రాదురా కొడుకా, నువ్వు వాడికి అంగవాడు పని చేసుకోరా, అప్పుడైతే బాగుపడతావురా అని చెప్తాడు. వానికి పని సాధగాకనే పుస్తకాలు ఇంకోటేసుకొని తిరుగుతాడు. అవ్వ వాడు రేపంచలు రాదనుకో, నన్ను కూడా చదివిపోయాలి మీరు అంతే. నేను కూడా చేరు కానీ చెప్తాను. ఇప్పుడే వస్తాను బిడ్డ. అల్లుడేడి? అల్లుని గురించి అడుగుతానవా? ఊర్లో జాగుంటాను, 5 లక్షలు తీసుకురమ్మని పంపిండు. 5 లక్షలా? 5 లక్షలు ఎక్కడి బిడ్డ? నీకు ఇచ్చేటి ₹1,00,000 కాదే. బాబు ₹1,00,000 బ్యాగులు ఉన్నాయి, ఎట్లా రేపు తీసుకుపోయి దాని దానికి అప్పచెప్పు. ఏంది బాపు, గా ₹1,00,000 నాకు సరిపోవు. ఆ 1,00,000కు 4 లక్షలు కలిపి 5 లక్షలు ఇయ్యిర్రి, పట్టుకొని పోతా. 5 లక్షలా? ఇక్కడే పైసలు ఈడ ఊరుతున్నా, లేకపోతే మేము ముద్ర కొట్టుకుంటానమా? ఏందన్నా గట్లా మాట్లాడుతున్నావు? చిన్నన్నకు ఇప్పటిదాకా 20-30 లక్షలు పెట్టిరు, నాకు 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేసిరు. ఒక 5 లక్షలు అడుగుతాన్నా. బాబు దానికి ఇచ్చే ₹1,00,000 ఉన్నాయి కదా, అవి మళ్ళీ మన దగ్గర 4 లక్షలు అడిగి బాబు పేరు నాకు 5 రాకొచ్చి 4 లక్షలు ₹4,00,000 5 లక్షలు కలిపి దానికి ఇచ్చి పంపించే. రాసిచ్చుడేంద్రా? నాకు లగ్గం లేపాటి ఇచ్చిరు, 10 లక్షలు ఇచ్చిరు. నేను ఇప్పుడు ఏం అడుగుతానా? ఒక 5 లక్షలు ఇవ్వమంటానా? అవునా బాపు, నాకు అడిగే హక్కు లేదా? ఈ ఇంటి ఆడబిడ్డాను కాదా? ఆడన్నారు ఏడర్ల ముందట నా ఇజ్జత్ మానం పోతుంది. నువ్వేం చెప్తావు నాకు తెలియదు బాపు. రేపటి వరకు నా దగ్గర 5 లక్షలు పట్టుకుని పోతా నేను. ఇన్నొద్దురు వీడు ఒక్కడే కావాలని అనుకున్నా, దాన్ని లగ్గం చేసి పంపిస్తే నేను తీసి కుంపటి దిగింది అనుకున్నా. ఇప్పుడు అది కూడా వచ్చిందిగా, వీళ్ళిద్దరికి పెట్టుకుంటే ఉండు, నాకేమన్నా పోయి నేను పీకినాక వాళ్ళిద్దరు చూసుకుంటే మంచిగా ఉండు. అర్థం అవుతాడా? ఏందయ్యా ఇది? ఏం చేద్దామా? ఏం చేద్దామంటే ఎట్లా? ఉన్నొక్క పొల్లు వచ్చి ఇంటి మీద ఉండే, ఇప్పుడు 5 లక్షలు కావన్నాడు అడగబట్టే. అల్లుడేమో జాగ కొనుక్కుంటా అనబట్టే. ఇక వాడేమో గట్ల మాట్లాడుతాడు, నాకేమన్నా పోయి నేను చస్తా అని. ఈడేమో చదువు అనుకుంటే వీనికి పెట్టే కాలం ఏంది? ఎట్లనన్నా చేసి ఆ పొల్ల కన్నా నువ్వు గట్ల అంటే ఎట్లయ్యా? పొల్లనేమో గట్ల మాట్లాడుతుంది. ఇక వాళ్ళని అడుగు తప్పదు. ఇక అన్నం తినగా ఎందుకు? అన్నం తిని చేతిలోకి పోదామా? ఇప్పుడు దిగినాక చేను కట్టింది. అబ్బా నీకు పొద్దుగా తేడాలు కూడా ఉన్నాయా చెల్లకోవడానికి? ఇప్పుడు నేను ఏమన్నా నేను ఆది కొంచెం కొడతాను గాయంగా రాదు. ఇగో నిన్న రాక ఇయ్యాల రాక నీ తమ్ముడికి చదువు అనుకుంటే ఆనికి పెట్టినావు. ఇప్పుడు నీ చెల్లె 5 లక్షలు ఏమంటుంది, ఎక్కడికన్నా తీసుకొస్తావు? మరి ఇప్పుడు రాగానే ఎత్తున్నా ఆమె. ఏమో ఇంట్లో ఎవ్వరం చూసినా నాకైతే ఏం నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వైతే నోటే చేసి మాట్లాడతలేవు. అరే ఏం మాట్లాడాలి, ఏమనాలి? నేను ఏం మాట్లాడు కాదు, నేను మాట్లాడితేనే నీకు కోపం వస్తుంది. కాదు నీ తమ్ముని లగ్గం చేసినావు అనుకో, ఏడు పడితే ఎవరి వాళ్ళకి సంసారం ఉంటుంది కదా, ఎవరు 4 పైసలు 4 కుప్ప వేసుకుంటాం కదా. ఇది వచ్చి ఇంటి మీదకి వచ్చి పైసలు అడుగుతుంది. ఆడు ఇంట్లోనే ఉంటాడు, పుల్లెత్తు పని చేయడు అని చదువు కోసం మీరు ఇల్లు ఆకలి అన్నీ అమ్మేటట్టు ఉన్నారు. రేపు నాకు పోరగాలు పుడితే వాళ్ళకి ఏం పెట్టి పోషించుకోవాలి నేను? ఇగో ఇట్లా కాదు కానీ ఏమన్నా ఇష్టం తీసుకొచ్చి నాకు ఇంత పోయి ఆ పోరగాళ్ళు పుట్టారు, నిన్నేం అడగరు. మంచిగా మీరు అందరు కలిసి ఉండుర్రి. నువ్వు నీ అబ్బాయి నీ తమ్ముడిని చెల్లె నీ మధ్యలో వచ్చిందని కదా, మధ్యలో పోతా. నేనేమన్నా అడుగుతా చాలు మొత్తం కొట్టుడు తిట్టులే. నేను ఎప్పుడు కొట్టినే, నేను ఎప్పుడు తిట్టినే? నేనేమన్నా అంటానే? నేను అడుగుతా. నేనెందుకు కొనిస్తేనే మొత్తం? అవునే టైం రావాలి, అడుగుమన్నట్టుండే. టైం వచ్చింది, అడుగుతాయిగా. ఎట్లా కొనిస్తాను నేను? ఏమో నువ్వేం అడిగేటట్లేవు కానీ గట్ల కాదు. నీ తమ్ముడికి లగ్గం చేసినావు అనుకో, అందరు చూసుకుంటాడు కదా. ఎందుకు నీ కొత్త సంసారం? నేనైతే చెప్పాలి వాళ్ళకు, వాళ్ళకి బుద్ధి లేదా? వాళ్ళు చూసుకుంటుంటారు. ఇక నేను ఖచ్చితంగా అడుగుతా, టైం వచ్చింది కదా.
అడగపోతే ఎటు పోతుంది పోదాంపా అడుగు. ఏమో ఇక వచ్చినా కట్నం ఉంది నా భక్తి ఏం మంచిగా లేదు. నేను కూడా అవ్వుకుంటే అసలుకే మంచి లేదు. అటో ఇటో మాట్లాడాల్సింది తప్పది. గిట్లయితే నా పిల్లలు నాకు వాసేటట్టుంది. ఏంది బిడ్డ గీడ కూర్చున్నవేంద్రా? అందరు నిన్నే అంటారని బాధపడతానవారా? ఏడవకురా, ఊకో, నీకే మంచి నౌకరు వస్తుందిరా కొడుక. ఏడవకురా, నువ్వు మంచిగా చదువుకుంటాను కానీ దేవుడు చూసినవారా, చదువుకునేటోళ్ళకే నౌకరు ఇస్తలేడు. నువ్వు కట్టపడతావు కొడుక, కానీ ఏం చేస్తావురా, ఫలితం లేదు. బాధపడకు బిడ్డ, నిన్నెవరంటారో వాళ్ళే మళ్ళా నీ దగ్గరకు వస్తారు. ఏడవకు బిడ్డ, నీ బాంచండ్రో, ఏడవకురా. అమ్మా నన్ను ఇంతమంది ఎవరు ఏమన్నా పట్టించుకోలేదమ్మా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు సంబంధం లేదమ్మా. ఇంట్లో మీరైనా నమ్మాలి కదమ్మా నాకు. నేను స్టడీ పైన ఎంత ఎఫర్ట్ పెట్టినో నాకు తెలుసమ్మా. జాబ్ నాకు ఖచ్చితంగా వస్తుందమ్మా, వస్తుంది. కనీసం మీరన్నా నమ్మాలి, నువ్వన్నా నమ్మాలమ్మా. నేనెందుకు నమ్మ బిడ్డ, నీకు మంచి నౌకరు వస్తుందిరా, నువ్వే తెల్లవ బతుకుతావు బిడ్డ. ఏడవకురా, ఊకో, ఏడవకు, ఏడవకురా, ఊకో కొడుక, ఏడవకురా.